హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మినపప్పు జంతికలండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడికించిన మినపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువ, బియ్యపిండి, వెన్న లేదా డాల్డా అయినా వేసుకోవచ్చు. ముందుగా 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యాన్ని 8 అవర్స్ ముందుగా నానబెట్టుకొని దాన్ని కడిగి ఆరబెట్టి పిండిగా చేసుకోవాలి. మినపప్పును కుక్కర్లో వేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన మినపప్పులో పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత మినపప్పు ముద్దలోని బియ్యం పిండిని వేసి అందులో డాల్డా లేదా వెన్న, జీలకర్ర, తగినంత సాల్టు, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే నువ్వుపప్పును కూడా వేసుకోవచ్చు. ఆ తరువాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కే లోపు నేను చూపిస్తున్న విధంగా జంతికల గొట్టంతో మనకు నచ్చిన విధంగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత ఆ మినపప్పు జంతికలను ఆయిల్లో వేసి బాగా వేగనివ్వాలి. అంతేనండి, మనకి ఎంతో ఇష్టమైన మినపప్పు జంతికలు రెడీ.